పితరం తర్పయామి పితామహం తర్పయామి పితృమః ప్రపితామహానాం తర్పయామి. అయిపోయిందిగా పూజారి గారు, ఇక నువ్వు వెళ్ళొచ్చా? నమస్తే. వెళ్ళు. అదేంటండి తండ్రికి పెట్టిన పిండం కాకులకు పెట్టకుండానే తీసేస్తున్నారు? చనిపోయిన తల్లికి పిండం పెట్టడం ఆచారం, కానీ బతుకున్న తండ్రికి అంటే చందు తండ్రి బతికే ఉన్నాడు, కానీ ఆ విషయం చందుకు తెలియదు. చనిపోయిన వాళ్ళు దేవుళ్ళతో సమానం, అందుకే వాళ్ళకి పిండం పెడతారు. కానీ బ్రతుకున్న వాళ్ళకి పిండం పెట్టడం అనాచారం. అందరూ చనిపోయి దేవుళ్ళైతే ఆయన బతుకున్న దేవుడు. ఎవరండి ఆయన? రాయలసీమ శివయ్య పేరు ఎప్పుడైనా విన్నారా? అంటే చందు ఆయన కొడుకే ఈ చందు. మరిక్కడ ఊళ్ళో ఉన్నంతసేపు పులికి తన బలం గురించి తెలియదు. ఎప్పుడైతే అడవిలోకి అడుగు పెడుతుందో దాని పంజా రుచి చూపిస్తుంది. ఇప్పుడు శివయ్య గారు ఎక్కడున్నారండి? కొన్ని వేల మంది గుండెల్లో, కడప జిల్లాలో. బందోబస్తు అంతా ఓకే సార్, ఎవ్రీథింగ్ ఓకే. హై బి అలర్ట్. ఏంటి హడావిడి? మినిస్టర్ ఎవరైనా వస్తున్నారా? కాదు, గుడికి ఆ వైపు ఎర్రగుంట్ల, ఈ వైపు ఒంటిమిట్ట. ఈ రెండూర్ల మధ్య 25 ఏళ్లుగా పగ. ప్రతి సంవత్సరం ఆ ఊరి శివయ్య గారు ఆయన భార్యకి, ఈ ఊరి పశుపతి గారు ఆయన బావమరిదికి పిండ ప్రదానం చేయడానికి ఈ గుడికి వస్తుంటారు. వాళ్ళిద్దరూ ఎదురుపడితే ఏ గొడవ జరగకుండా మనం చూసుకోవాలి. సార్ మీరు 2 గంటల కదా రావాల్సింది. ఇప్పుడు వస్తే ఏంటంట? లోపల శివయ్య గారు మిమ్మల్ని పంపితే నా ఉద్యోగం పోతుంది సార్. పంపకపోతే నీ ప్రాణం పోద్ది. ఎక్కడ్రా శివయ్య? శివయ్య ఎక్కడ్రా? శివ శంభో హర హర మహాదేవ శివ తాండవ జయ హర కమరుగ శంకర జయ శివ శంభో. పార్వతీ నామధేయాయాః ఇంద్రప్రసాద సమయే అర్చిత ప్రార్థన ఏమయ్యా శివయ్య, ఓ చేతులు వెళ్ళిపోతున్నావు ఏంటి? పౌరుషం తగ్గిందా? లేఖనం చూసేటప్పటికి ఎన్నులో వణుకు పడుతుందా? చీర చుట్టుకుని గాజులు వేసుకుని సాపేసుడు కూర్చో, ఎందుకంటే రోషన్ లేని మగాడు బతకూడదయ్యా శివయ్య. సార్ సింహాన్ని తట్లేపితేనే చంపేస్తారు, మీరు తిట్లేపుతున్నారు. రోషన్ పౌరుషంతో పాటు మన మధ్య ఉన్న పక్క కూడా వదిలేసావా ఏంటి? అనేసరా చెప్పు. పడిపోయాడు, అందుకే మాట పడిపోయిందిరా. నాకు ఎడంగానే కొట్టుకుంటుందండి. ఓయ్ శివయ్య, వచ్చిన కాళ్ళ మీద పడు, క్షమించి వదిలేస్తా. పశుపతులను సంప్రదొచ్ అని ఊళ్ళో చెప్పుకుని బతకచ్చు. నా బండిలో ఇంటి దగ్గర దింపరా? నువ్వు దింపేదేంటి? మాకు బళ్ళు లేవా? 4 బళ్ళు ఉన్నాయి. మగాడికి ఉండాల్సింది మంది బలం కాదురా, గుండె బలం. ఇప్పుడు అరవరా, అరో! కళ్ళల్లో చావు భయం ఎప్పుడు కనిపిస్తుందో తెలుసా? ఆ కళ్ళెదురుగా చంపేవాడు నిలబడ్డప్పుడు. ఇప్పుడు నీ కళ్ళల్లో ఆ భయం కనిపిస్తోంది. చాటున దాక్కున నీ తమ్ముడు బయటికి రావాలా? నీ నరికి అంటిన రక్తం ఆరక ముందే అదే కత్తితో నిన్ను నరుకుతా. వయసే
నాలో విరహం పెంచుతున్నా. ఏంటి కాలు నా కారు ఏం చేస్తున్నావు?